మొత్తం ప్రపంచం అంతా కరోనా అనే దాన్ని చూసాం మనం. కరోనా తర్వాత, కరోనా ముందు అనేది మనకి ఒక యుగంలా మారిపోయింది. వైద్యానికి గానీ లేకపోతే రోగులకు సంబంధించిన రోగాలు కావచ్చు, ఏమైనా మార్పు ఎటువంటి చేంజెస్ వచ్చినాయండి? ఇప్పుడు కరోనాకు ముందు, కరోనాకు తర్వాత చూస్తే నేను ఇందాక చెప్పినప్పుడల్లా కూడా హెల్త్ అని అంటే ఎక్కడికి పోయినా ఫ్రీగా చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. కరోనా వచ్చిన తర్వాత హెల్త్ అనేది ఫ్రీగా రాదు, మనం ఖర్చు పెడితేనే మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ వస్తుంది అనే మైండ్ సెట్ మారి చాలామంది ఇందాక నేను చెప్పిన ఇన్సూరెన్స్ ప్లాన్ అంతా కూడా చాలా ఎక్కువ మంది ఇన్సూరెన్స్కి షిఫ్ట్ అయ్యారు, అంతకుముందు లేని వాళ్ళు. దానివల్ల ఏంటంటే అఫోర్డబిలిటీ పెరిగింది. తర్వాత దాంతోపాటు హాస్పిటల్స్కి చిన్న జబ్బు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా వచ్చి చూపెట్టుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క కరోనా వల్ల కూడా కొన్ని కాంప్లెక్స్ డిసీజెస్ క్రియేట్ అవుతున్నాయి. తొందరగా అర్లీగా హార్ట్ అటాక్స్ రావటం, రక్తనాళాల్లో జబ్బు వచ్చి దానివల్ల ఇది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది కరోనా వల్లనా లేకపోతే వ్యాక్సినేషన్ వల్ల అండి? ఎందుకంటే చాలా వరకు ఆ డోలేమానం అనుమానాలు ఇప్పటికీ మనకి కలుగుతూనే ఉన్నాయి. మోస్ట్లీ కరోనా వల్ల. ఎందుకనంటే అది ఒక రక్తనాళంలో ఉన్న వీటన్నిటినీ కూడా డ్యామేజ్ చేసి ఉన్నది. వ్యాక్సినేషన్ అనేది అది రియలిస్టిక్గా ఎక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, కానీ చాలామంది అంటుంటారు ఇట్స్ బోత్ కాంబినేషన్. మ్యాక్సిమం ఈజ్ కరోనా ఇట్ సెల్ఫ్. అంటే వ్యాక్సినేషన్ కూడా కారణం కావచ్చు. కొంతమంది నాకు ఉన్నప్పుడు ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తున్నారు, కాబట్టి సైంటిఫిక్ ప్రూఫ్ ఎక్కడ లేదు. అపోహలాంటి. కానీ హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే డయాబెటిక్ పేషెంట్లు పెరగడం కావచ్చు, ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రం చాలా వరకు పెరిగినాయి అంటారు. కరెక్ట్. సరే, ఇంకోటి అంటే ఎలాగ మీరు ఆర్ఎంపీ నారాయణరావు గారి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఆ జర్నీది, ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే బిఎంపీ డాక్టర్లు లేకపోతే ఇలాగ రూరల్గా చేసుకునే ప్రాక్టీషనర్స్ మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంటుంది. వాళ్ళు ఒక నకిలీ డాక్టర్లుగా వాళ్ళని కేసులు పెడుతుంది. ఇంతకీ ఈ వ్యవస్థ ఉండాలా వద్దా? ఉంటే ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇది ఒక పెద్ద డిబేట్, ఒక ప్రాపర్గా దీన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఈరోజు విలేజెస్లో ఒక జబ్బు వచ్చిన తర్వాత మనం ఏ నెక్స్ట్ మెడికల్ మంచి ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పోవాలంటే గంట నుంచి 2 గంటలు 3 గంటలు టైం పట్టుద్ది. నైట్ టైంలో అసలు వెళ్ళటం కూడా వెళ్ళలేము, ఫెసిలిటీస్ లేవు. కానీ ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి మనం. ఆ సిస్టమ్ నువ్వు అలోపతినైనా బిల్డ్ చేయి, ఎవ్రీ 1000 పీపుల్కి ఒక క్లినిక్ లాగా ఒక డాక్టర్ని, యాక్సెసిబుల్ డాక్టర్ ఉండాలి. ఆ డాక్టర్ ఇప్పుడు ఈరోజు ఎంబీబీ చేసిన తర్వాత నేను ఊరికినే అక్కడ ఉంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు అంతటికీ నేను పరిమితం అయిపోతాను. అందువల్ల మనం నంబర్ ఆఫ్ పిఎస్సి సెంటర్స్ పెంచుకుంటూ దాంట్లో ఓన్లీ ఇప్పుడు ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నాడో అది కాకుండా దాన్ని ఇంకొంచెం బెటర్గా ఒక ఆపరేషన్ థియేటరు, కొన్ని పరికరాలు ఉండి ఆ డాక్టర్ని బిజీగా పెట్టి, రెండోది బిజీగా పెట్టేదానికన్నా ఒక డాక్టర్ అంతా చదివి 30 సంవత్సరాలు సాక్రిఫైస్ చేసి లైఫ్ తన ఫ్యామిలీని కూడా నడుపుకోవాలి, తన ఫ్యామిలీకి కూడా మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ అవన్నీ ఇవ్వాలి, వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి. అలాంటివన్నీ మనం డెవలప్ చేయకుండా డాక్టర్ పోయినా కూడా ఎక్కువ రోజులు ఉండరు. లేదంటే రిటైర్డ్ అయిన డాక్టర్లన్నా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళలో ఎవరున్నారో వాళ్ళనన్నా పోస్ట్ చేయటం. ఆఫ్టర్ 60 years పిల్లలందరూ అయిపోయి రిటైర్మెంట్కి వెళ్తున్నాను, ఏదో ఒక రకమైన స్ట్రక్చర్ని మనం ఆలోచిస్తే అప్పుడు ఆటోమేటిక్గా అవసరం ఉండదు ఆర్ఎంపీ డాక్టర్లు. నీకు మనం అవైలబిలిటీ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ఎవరు వెళ్ళరు, లేకపోవడం వల్లే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అవసరం ఇప్పుడు వాళ్లే లేరు అనుకో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా. మన ఇంట్లో ఎవరికన్నా ఒక పేషెంట్ ఒక డ్రగ్ తీసుకొని ఉంటే, అరే నీకు ఈ జబ్బు నాకు కూడా వచ్చింది నువ్వు ఇది వేసుకోమని అంటారు. అది టెంపరీగా తగ్గుద్ది, కానీ అది చాలా డ్యామేజ్ చేస్తుంది బాడీని. అవును. కాబట్టి ఏదో ఒక రకమైనది మనం క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అని అన్నప్పుడు ఎంటైర్ సిస్టమ్ నువ్వు
రీవ్యాంప్ చేయాలి. ఎప్పుడైతే రీవ్యాంప్ చేసి ఆ విలేజెస్ను కూడా అప్లిఫ్ట్ చేయాలి. ఈరోజు డెవలప్డ్ కంట్రీలో ఉంటే వాళ్ళు విలేజ్లో ఉన్నావా సిటీలో ఉన్నా డిఫరెన్స్ ఏమి ఉండదు. విలేజెస్లోనే అన్ని ఫెసిలిటీస్ కనిపిస్తాయి. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మంచి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఏ రోజైతే అన్నీ ఉండి అన్నీ యాక్సెసిబుల్ ఉండి ఇంటర్నెట్ ఉండి టీవీలకు ఉండి మంచి మంచి దొరుకుతూ ఉన్నప్పుడు దే ప్రిఫర్ టు స్టే దేర్ ఉంది. తర్వాత వాళ్ళకి నువ్వు ఇంత సాక్రిఫైస్ చేసి వెళ్ళినా సిటీలో ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ డబ్బులన్నా ఇస్తే దాంతో అన్నా కొంత అట్రాక్ట్ అవుతుంది. కరెక్ట్. ఏదో ఒక రకమైన మన పాలసీ అనేది నేను డాక్టర్ అంటే ఇంతే ఇస్తానంటే కుదరదు. కరెక్ట్. దాన్ని మాడిఫై చేసి కొంత ప్రజలకు ఉపయోగపడేటట్టు మన గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చుకునేటట్టు మాడిఫై చేసుకుంటూ ఉంటే ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. రాదర్ దాన్ వాళ్ళని చూడొద్దు అనకుండా వాళ్ళు ఆటోమేటిక్గా చనిపోతారు. అవును. నువ్వు ఇఫ్ యూ ప్రొవైడ్ ఏ పేషెంట్ అయినా ఎందుకు పోతారు? అవును. నువ్వు ఎన్ని చేసి ఎన్ని రైడ్లు చేసినా అవును నువ్వు ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేనప్పుడు పేషెంట్ ఇన్విటబుల్. కరెక్ట్. సార్, ఇంకోటి మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశంలో మెడికల్ ఎడ్యుకేషన్. అంటే ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజున తన కొడుకుని కానీ తన కూతురుని కానీ డాక్టర్ చదివించాలంటే అది కోట్లతో చేయాల్సిన ఆలోచన. ఇంకా సామాన్యులది వదిలిపెడదాం. ఇలా ఇందులో ఏమైనా ఒక మార్పులు ఎలాంటివి చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీ ఈ 70 years ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఈరోజు మనం మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రతి దగ్గర కూడా 3 tier సిస్టమ్. ఇందాక నేను హాస్పిటల్లో కూడా జనరల్ వార్డు, ట్విన్ షేరింగ్, సింగిల్ రూము, డీలక్స్. అవును. ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా 3 tier సిస్టమ్ అన్న. ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి కేటగిరీ అని. ఏ కేటగిరీలో అతి తక్కువ ఖర్చు ఎడ్యుకేషన్లో అయ్యేది మెడిసిన్కే. ఆంధ్రాలో ప్రతి సంవత్సరం ఏ కేటగిరీ స్టూడెంట్ కట్టే ఫీజు 10,000. నీకు గవర్నమెంట్ స్కూల్లో కూడా 5వ తరగతి చేరినా కూడా దానికన్నా ఎక్కువే ఉంటుంది. అవును. అర్థమైందా? ఇవన్నీ కూడా 50% ఆఫ్ ద కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 100% ఫ్రీ. అవును. నెక్స్ట్ ఒక 12 lakhs 13 lakhs పర్ ఇయర్ కట్టాలి బి కేటగిరీ. సి కేటగిరీ 1.5 crore కట్టాలి. ఎఫర్డబుల్ అయ్యుండి వాళ్ళని కష్టపడి చదువుకోకుండా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కడుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి? అందరినీ ఈక్వల్గా చేయలేం కదా. నీకు కావాల్సిన 50% గవర్నమెంట్లో 100% మంచిగా చదువుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యు ఆర్ గెటింగ్ ఎ సీట్. సరే, నువ్వు ఇలా కనీసం ఈ లేదనుకో, రేపు ఈ డబ్బున్నోళ్ళు వాళ్ళకి అవ్వని అంబిషన్ డాక్టర్ అవ్వాలి అని అన్నప్పుడు వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే అది కూడా కోల్పోతారు. For more videos like this, subscribe Big TV channel.